తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పై ప్రజల మాట ఎలా ఉంది? బీఆర్ఎస్ జనాల గుండెలను గెలుచుకుంటుందా లేదా? అధికారంలో ఉన్న రేవంత్ అతడే ఓ సైన్యంలా పనిచేస్తున్నారా? బీజేపీ కొంతైనా పుంజుకుంటుందా? నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. దిస్ ఇస్ తేజ పృథ్వీ. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పై ప్రజల మాట ఎలా ఉంది? బీఆర్ఎస్ జనాల గుండెలను గెలుచుకుంటుందా లేదా? బీజేపీ కొంతైనా పుంజుకుంటుందా? ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్స్ లో వైరల్ అవుతున్న శ్రీ ఆత్మ సాక్షి సర్వే రిపోర్ట్ ఏం చెప్తోంది? అధికారంలో ఉన్న రేవంత్ అతడే ఓ సైన్యంలా పనిచేస్తున్నారా? ప్రజల్లోకి రాకపోయినా కేసీఆర్ కు ఆదరణ పెరుగుతుందా? ఇంతకీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో రాజకీయం రంగులతోనే ఉంది. ప్రతిపక్షం అధికార పక్షం ఎక్కడ ఉంటే అక్కడ తగ్గడం లేదు. రేవంత్ ఒకటంటే కేసీఆర్ రెండు అంటున్నారు. సందు చూసి మరి బీజేపీ ఎంటర్ అవుతుందా? ఇలా నిత్యం మూడు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉన్నా సరే నిత్య సమరాన్ని తలపిస్తోంది ఈ తెలంగాణ నేల. అయితే ఇప్పుడు జనం నాడిని ఒడిసి పట్టిన ఓ సర్వే రాజకీయ గ్రూపుల్లో తెగ హల్చల్ చేస్తోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ వాతావరణం, ప్రజల నాడి, రాజకీయ పార్టీల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర అంచనా వేయడానికి ఎస్ఏఎస్ గ్రూప్ IPSS టీమ్ హైదరాబాద్ ఇటీవల ఒక లోతైన సర్వే నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17, 2024 మధ్య నిర్వహించిన ఈ సర్వే ఏప్రిల్ 20, 2025 నాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ మొత్తం 113 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 32,500 నమూనాలను సేకరించి ఈ అధ్యయనం ప్రతి నియోజకవర్గానికి సగటున 280 నుంచి 290 మంది అభిప్రాయాలను స్వీకరించింది. ఈ సర్వేలో సర్టిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ పద్ధతులు రెండింటిని ఉపయోగించారు. రైతులు, కూలీలు, వివిధ వయసుల స్త్రీ పురుషులు, ఉద్యోగులు, పెన్షనర్లు, సంక్షేమ పథకాలు లబ్ధిదారులు, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, వ్యాపారస్తులు అన్ని ప్రధాన సామాజిక వర్గాల నుండి నమూనాలను సేకరించారు. దీంతో అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి బెల్ట్ వంటి అన్ని ప్రధాన ప్రాంతాల నుండి సమాచారం సేకరించారు. అయితే సర్వే నిర్వాహకులు తెలిపిన దాని ప్రకారం చూస్తే ఈ సర్వే సగటు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 1.5% నుండి 2% మధ్య ఉంది. ఇది ఫలితాల విశ్వసనీయతను సూచిస్తుంది. ముఖ్యంగా హామీల అమలు జాప్యంపై సర్వే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత వంటి ప్రధాన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. సీఎం, మంత్రులు నిరంతరం మాజీ సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ప్రజలకు నచ్చడం లేదట. గత ప్రభుత్వాన్ని నిందించడం కంటే తమ పాలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల నుండి దృష్టి మార్చడానికి చేసే రాజకీయ వ్యూహంగా చాలామంది భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలపై వారి నియోజకవర్గాలలో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొత్త ఉద్యోగ నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉపాధి అవకాశాల కొరతపై యువత మరియు ఇతర వర్గాలలో అసంతృప్తి ఉంది. ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను గత బీఆర్ఎస్ పాలనతో పోలుస్తూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, పాలన శైలిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లగచర్ల భూసేకరణ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూసేకరణ వంటి భూ సంబంధిత అంశాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. హైడ్రా వ్యవస్థ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా పేద, మధ్యతరగతి వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, ధనవంతులకు వర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. 1.5 పాలనలోనూ ప్రభుత్వం ప్రజల మనసు గెలవలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆశించిన స్థాయిలో కాకపోయినా కాస్తో కూస్తో అనుకూలత వస్తుంది. అందులో ముఖ్యంగా పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ, ఎస్సీ వర్గాల ఇటీవల వర్గీకరణ వంటి కొన్ని చర్యలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలతను తెచ్చాయి. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీకి 60 స్థానాలు అవసరం. సర్వే అంచనా ప్రకారం ఏప్రిల్ 20, 2025 నాటికి
పార్టీల వారీగా చూస్తే బీఆర్ఎస్కి 58 నుంచి 60 స్థానాలు, కాంగ్రెస్కి 37 నుంచి 39 స్థానాలు, బీజేపీకి 13 నుంచి 19 స్థానాలు, ఏఎంఐకి 6 నుంచి 7 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఈ అంచనాల ప్రకారం ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం తక్కువ. బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ సర్వే విశ్లేషణ ప్రకారం 2023 ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో జాప్యం, పాలన శైలి, అంతర్గత సమస్యలు వంటి అంశాలపై ప్రజలు అసంతృప్తిని ఎదుర్కొంటోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ తన ఓట్ల శాతాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతున్నట్లు, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో బలపడుతున్నట్లుగా సర్వే అంచనా వేసింది. అయితే గణనీయ సంఖ్యలో హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలు ఉండటం, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటం వలన భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయో చూడాలి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.